నమస్తే, నేను రామి. ఫైర్ ఎలిమెంట్ దేని రిప్రజెంట్ చేస్తుంది? యోగిక్ భాషలో చెప్పాలంటే చితాగ్ని, మన చిత్త కాన్షియస్నెస్ని మెయిన్ రిప్రజెంట్ చేస్తుంది. ఆ చితాగ్ని కన్నా లేకపోతే మనలో ఏ మోటివేషన్ ఉండదు. ఫిజికల్గా తీసుకుంటే మెటబాలిజం, డైజెస్టివ్ సిస్టమ్, మనలో ట్రాన్స్ఫర్మేషను, ఇంటెలిజెన్సు, వీటన్నింటికి ఈ ఫైర్ ఎలిమెంట్ రిప్రజెంట్ చేస్తుంది. ఇది తక్కువైపోతే ఏమవుతుంది? వెయిట్ గెయిన్ అయిపోతాం, బాడీ స్లగ్గిష్నెస్, తామసం అంటే లేజినెస్ పెరిగిపోతుంది. ఎక్సెస్ అయిపోతే ఏమవుతుంది? కోపము, హార్ట్ ఫ్లాషెస్, ఇరిటేషను, ఇవన్నీ ఉంటాయి. సో ఫైర్ ఎలిమెంట్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఏం చేయాలి? స్ట్రాంగ్ డైనమిక్ సీక్వెన్సెస్ చేయాలి. దీనికి ఎగ్జాంపుల్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సూర్య నమస్కారాలు. దాంతోపాటు కోర్ని యాక్టివేట్ చేసుకోవాలి. ట్విస్ట్లు, ధనురాసన లాంటివి, ప్లాంక్స్ అంటే పలకాసన, ఇలాంటివన్నీ చేసుకుంటే మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది, హార్మోన్స్ బ్యాలెన్స్లోకి వస్తాయి, ఫుల్ క్లారిటీ వస్తుంది. మన పవర్, ఇన్నర్ పవర్, మన పవర్ హౌస్, కోర్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. సింపుల్గా కాదు, విత్ క్లారిటీతో కాన్ఫిడెన్స్ లెవెల్స్ డెవలప్ అవుతాయి. అందుకు మన కాన్షియస్నెస్ని, చితాగ్ని ఫస్ట్ ఫైర్ని ఇంక్రీజ్ చేయండి. ఆ తర్వాత జఠరాగ్నిని ప్రాపర్గా ఉండేలాగా చూసుకోండి.